మోదీ గారి ఆశీస్సులు అంటే కేంద్రం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే దానికి ఒక ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలని ఒక ఆలోచన. వేరే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఆయన ఒక హైవే అటు ఇటు చెరో 4 బిల్డింగులు, 3 రైల్వే స్టేషన్లు, 3 బస్ స్టాండ్లు, 4 కాఫీ షాపులు, అంతే కదా, 4 టీ కొట్లు. అది ఆయన క్లుప్తంగా మావిగన్ అంటే. మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని ఆంజనేయ రెడ్డి గారు? అసలు ఏమనుకుంటుంది బీజేపీ? కానీ ఒకవేళ కేంద్ర స్థాయిలో కూడా ఈ మావిగన్ అంశం వెళితే ఏమన్నా ఒక చర్చ జరుగుతోందా బీజేపీలో? రిషి గారు, మీకు చర్చలు పాల్గొంటున్న రాజేష్ గారికి, బాలకోటయ్య గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. ఇది కేంద్రంలో కానీ లేదా రాజకీయ సర్కిట్స్ లో కానీ పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకోవడం. ఎందువల్లంటే ఒక్కసారి కేంద్రము ఆ విభజన చట్టాన్ని సవరించి అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత చాప్టర్ క్లోజ్. ఇంకా దాని మీద రీఓపెన్ చేసేదానికి లేదా రాజధాని మార్చేదానికి అవకాశమే లేదు. సో దీని మీద పెద్దగా చర్చ జాతీయ రాజకీయాల్లో కానీ లేదా మనం మా బోటోళ్ళ మీతో చర్చలో పాల్గొంటున్నప్పుడు లేదా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు మాట్లాడు మనం చర్చించుకుంటున్నాం. రిషి గారు, నేను అనేక సంవత్సరాలుగా మీతో కూడా చర్చలో ఉంటున్నాను, మిగతా ఛానల్స్ కూడా ఉంటున్నాను. బహుశా ప్రపంచంలో ఈ రాష్ట్ర విభజన మీద, అమరావతి మీద జరిగినన్ని చర్చలు ఏ సబ్జెక్టు మీద, ఏ సమస్య మీద, ఏ ఇష్యూ మీద జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఇది ఒక రకంగా రికార్డ్. ఇది నేను అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసినప్పుడు చెప్తున్నా, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేనంటే చాలా గౌరవంగా ఉంటారు కూడా. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు మీ నాయకుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత విశ్వసనీయత మీకు పెరిగే అవకాశం ఉంది. మీ నాయకుడు ఎంత ఎక్కువ మాట్లాడుతూ పోతే మీరు రోజు రోజుకి మీ విశ్వసనీయత దిగజారుతుంది, మీరు కూరుకుపోతున్నారని చాలా స్పష్టంగా చెప్తే వాళ్ళు నాతో చాలా మంది ఏకీభవిస్తున్నారు కూడా. ఎస్, మీరు చెప్పిందన్నా కరెక్ట్ అను, అందులో ఎటువంటి అనుమానాలు. చాలా సీనియర్లతో మాట్లాడాను నేను, చెప్తున్నారు. ఈరోజు నేను ఆయన మానసిక సంతులత, సమతుల్యత ఎట్లుందనేది పక్కన పెడితే ఆయన రాజకీయ సమతుల్యత ఆయనకు ఉన్నట్లేదు. ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కనిపించలేదు. రాజకీయ అజ్ఞానాన్ని ప్రతిసారి ప్రదర్శిస్తుంటాడు ఆయన. ఉదాహరణకి నిన్నటి పత్రికా విలేకరుల సమావేశము, ఎవరు ఆయన్ని ఆ వ్యాఖ్యలు చేయమని చెప్పారు? ఆయన ఏమంటాడు, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ మాటలు నాకు గుర్తొస్తున్నాయి, మహాత్మా గాంధీ మాటలు గుర్తు. మహాత్మా గాంధీ హే రాము సేవ్ ఆంధ్ర ఎప్పుడన్నాడో నాకైతే అర్థం కావడం. హే రామ్ అన్న దాని మీదనే వివాదం ఉంది దేశంలో. చాలా చరిత్రకారులు ఆయన హే రామ్ అనలేదు, ఆ దుర్మార్గుడు తుపాకీ గుండ్లకు బలయ్యేటప్పుడు హే రామ్ అనలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది అన్నారని. ఏది ఏమైనప్పటికీ కూడా హే రామ్ అని మనం అనుకుంటుంటాం. ఈయన గాంధీ ఎప్పుడు చెప్పాడు హే రామ్ సేవ్ ఆంధ్ర అని ఎప్పుడు చెప్పాడో నాకైతే అర్థం కావడం లేదు. అందువల్ల నేను ఆయన రాజకీయ అజ్ఞానాన్ని ప్రతిసారి బయట పెట్టుకుంటూ ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉండే రెడ్డి గారు. మనం ఒకసారి క్రోనలాజికల్ ఆర్డర్లోకి మనం వెళ్లాల్సి ఉంది. ఈ రాజధాని అమరావతి దీని మీద ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు పలికారు. అందరూ కూడా అమరావతి రాజధానిగా ఆమోదించారు. అమరావతి విషయంలో తీర్మానం చేయకముందు, అమరావతిని నిర్ణయించకముందు కొంత చర్చ జరిగింది. ఇది సరైన ప్రాంతమా లేదా, ఇవన్నీ కూడా చర్చలు ఉన్నాయి. కొంతమంది ఈ యొక్క మంచి ప్రాంతం కాదన్నట్టు కూడా అన్నారు. కానీ ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వము, డెమోక్రటికలీ ఎలక్టెడ్ అండ్ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక తీర్మానము, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఎవరికి వేరే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం అనుసరించవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా మేము మద్దతు ఇస్తున్నాం అనడమే కాదు, రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి, అందుబాటులో ఉండాలా, కనీసం 30,000 ఎకరాలు ఉండాలా అంటూ ఆయన ఒక రైడర్ పెట్టాడు. ఇది ప్రభుత్వ భూములు అయితే మంచిది అని కూడా. కానీ ప్రభుత్వ భూములు ఉంటే, ప్రభుత్వం భూములు ఉన్నంత వరకు ప్రభుత్వం తీసుకున్నది, అవసరం వచ్చిన తర్వాత రైతులను తీసుకున్నారు. రైతులు ఆనందంగా ఇచ్చారు. అమరావతి భూములు ఇవ్వడంలో రైతులు ఎక్కడ 1-2 ఎక్కడో ఐసోలేటెడ్ కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పటికీ కూడా, బట్ బై అండ్ లార్జ్ రైతుల ఉద్దేశం ఏంది, ఇక్కడ రాజధాని వస్తే
మా ప్రాంతాల విలువ పెరుగుతుంది, మిగతా భూములు పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, మా కుటుంబాలకి జీవనోపాధి దొరుకుతుంది, కుటుంబాలు మేము ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుందని ఒక రకంగా త్యాగం చేశారు కూడా రైతులు, మంచి విలువ గల భూములు అయినప్పటికీ కూడా. ఎందుకు? రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క వ్యక్తిగత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి ఎక్కడ కూడా పెద్దగా డిసెంట్ కనిపించాల మనం చూసినప్పుడు. దానికి దుర్మార్గంగా మీరు ఇందాక మొదట్లో మీరు ప్రారంభంలో ఇనిషియల్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా చేసింది. ఆయన ఉన్నట్లుండి ఒక కమిటీ వేస్తున్నాను, కమిటీ భవిష్యత్ ఏదో కమిటీ, ఆ కమిటీ 3 రాజధానుల ప్రతిపాదన ఇవ్వచ్చు అన్నారు. అంటే కమిటీ నివేదిక అప్పటికి రాలేదండి. ఆయన కమిటీని నివేదికను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, ప్రభావం చూపించడం కోసం ఆ మాటలు వ్యాఖ్యలు చేశారా? ఏమిటి ఆయన ఉద్దేశం అనేది ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకటి న్యాయ రాజధాని, ఇంకొకటి శాసనసభ రాజధాని, ఇంకొకటి పరిపాలనా రాజధాని, రకరకాలుగా రాజధానులతోటి చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే. అప్పటి నుంచి ప్రారంభమైంది ఆయన పతనము, రాజకీయ పతనము, ఏమేమి మాట్లాడుతుంటారు ఏమో మనకు అర్థం కాని అని కూడా. సడన్ గా మావిక్ గన్ తీసుకొచ్చారు. మావిక్ గన్ ఇది చాలా కన్ఫ్యూజ్ అయింది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఆయన వ్యంగ్యంగా రైమింగ్ కోసము అనుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా అది అనుకున్నది. కానీ ఈరోజు ఆయన ఏమంటాడు, వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటాడు. ఇంకొక వైపు ఏం చెప్తాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిని ఆహ్వానిస్తున్నాము. అంటే వచ్చే ఎన్నికల్లో ఏమిటి మా స్లోగను, మా యుద్ధనము అమరావతి